హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, అందులో మాస శివరాత్రి. ఇంటి ముందు సింపుల్గా ఇదిగోండి ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. ముగ్గు ఎప్పుడు వేసే శుక్రవారం ముగ్గే వేసాలండి. సింపుల్గానే వేశాను, అంత పెద్ద ముగ్గేం వేయలేదు. ఏ ముగ్గు వేసుకున్నా ఇంటి ముందు నీటుగా అందంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. తెల్లంగా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకుంటే చూడటానికి చాలా బాగుండేది కదా. ఇంక ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం పదండి. ఇంక ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్లు లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాలి కదా. అందులో మన ఇంటికి ఈరోజు ఇద్దరు కళాకారులు వస్తున్నారు. తమ్మేలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇద్దరు గెస్టులు వస్తున్నారు. గెస్టులు అంటే మన చుట్టాలు కూడా కాదండి, చెప్పాను కదా, కళాకారులు. వాళ్ళకి ఈరోజు టిఫిన్ రెడీ చేయాలి. ముందు మా అబ్బాయికి లంచ్ బాక్స్ టిఫిన్ రెడీ చేసి తర్వాత వస్తున్నారన్నాను కదండి, వాళ్ళ కోసం రెడీ చేయాలి. కూర అయితేనేమో దోసకాయ టమాటా చేస్తున్నాను. గెస్టులు వస్తున్నారని దోసకాయ టమాటా కూర చేస్తున్నావు ఏందనుకుంటున్నారా? అవునండి, దోసకాయ టమాటా కూర, పచ్చిమిర్చి పచ్చడి. కూరలు అయితే ఈ రెండే చేస్తున్నాను, ఎక్కువ ఏమి చేయట్లేదు. ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా సరే తృప్తిగా హ్యాపీగా తింటారండి. మనం పంచభక్ష పరమాణాలు పెట్టి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత చాటున తిట్టుకోవటాలు ఇవన్నీ చేయటం కంటే ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టడమే చాలు అనుకుంటాను నేనైతే. పచ్చడి మెతుకులంటే పచ్చడి మెతుకులేం పెట్టాం కదండి, మనకున్న దాంట్లో ఏదో ఒకటి రెండు కూరలు చేసి పెడతాము. అందులో గుడికి వెళ్ళే వాళ్ళు కదండి, వాళ్ళు గుడికి వెళ్తారు, హరికథలు చెప్తారంటండి. హరికథలు చెప్పే వాళ్ళంటే వాళ్ళు కళాకారులే కదా. ఆ అక్క వాళ్ళు నిన్న మా ఊరు వచ్చారండి, హరికథలు చెప్తారంట. మీరు కూడా చెప్పమంటే మీ ఊరు గుళ్ళో ఉండి చెప్తామన్నారు. సరే, అందరిని అడిగి చెప్పమంటే చెప్పండి, మాకు తోచిన సహాయం చేస్తాము. ఒకళ్ళని హెల్ప్ చేయమని మేము అడగము, మాకు తోచిన సహాయం అయితే మేము చేస్తాము. ఒక పూట భోజనం పెడతాము, మాకున్నంతలో ఏదో ఒక సహాయం చేస్తాము అని చెప్పాము. నిన్న గుళ్ళో 2 గంటల సేపు హరికథ చెప్పారండి. నాకైతే మాత్రం బాగా నచ్చింది. అంతా కామెడీగా బాగా నచ్చింది. రాముల వారి కథ చెప్పారు. నిన్న సగం చెప్పారు, ఈరోజు సగం చెప్తారంట. నాకైతే మాత్రం బాగా నచ్చింది. హరికథలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నామండి, ఇప్పుడైతే అసలుకి వినలేదు. ఆ చిన్నప్పుడు విన్నవి కూడా నాకైతే అసలు గుర్తే లేవండి. చిన్నప్పుడైతే హరికథలు చెప్పేవాళ్ళు, బుర్ర కథలు చెప్పేవాళ్ళు, తోలు బొమ్మలాటలు, అలా సర్కస్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అసలుకి రావట్లేదు. సర్కస్ వాళ్ళన్నా వస్తున్నారు కానీ ఇలా హరికథలు బుర్ర కథలు చెప్పేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళైతే చాలా తక్కువ అండి. అసలు ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు. అందరూ టీవీలకి ఫోన్లకు అంకితమైపోతున్నారు. సాయంత్రం అయితే చాలు, టీవీల్లో సీరియల్, ఆ సీరియల్లో ఏం జరుగుతుంది, ఈ సీరియల్లో ఏం జరుగుతుందని ఇదే కానీ ఎవరు ఇలాంటివి వినట్లేదు. పాపం మొదటి నుంచి హరికథలు చెప్పేవాళ్ళంటండి వాళ్ళు. ఇప్పుడు ఎవరు పిలవట్లేదు, ఎవరు చెప్పట్లేదు కదా. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయంట. అందుకని ప్రతి ఊరు వస్తున్నారంట. మా ఊరు కూడా వచ్చారు. వస్తే చెప్పండి, మాకు తోచిన సహాయం చేస్తామన్నాము. వాళ్ళేమి ఊరక అడగట్లేదు కదండి, ఊరక దాన ధర్మంగా అడగట్లేదు కదా. వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళకున్న కళని ప్రదర్శిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళదిలేండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. నేనైతే మాత్రం నాకు తోచిన సహాయం చేస్తానన్నాను. ఒకరోజు భోజనానికి పిలిచాను. ఎంతో కొంత వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తాను. ఇంకా అంతకు మించి మనం ఏం చేయగలుగుతామండి. ఇంట్లో అయితే కూరగాయలు దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇవే ఉన్నాయండి. ఇంకా అందుకనే దోసకాయ టమాటా కూర చేస్తున్నాను, పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తున్నాను. టిఫిన్కి అయితే నిన్న ఇడ్లీ పిండి వేసాను కదండి, ఇడ్లీ పిండి ఉంది, అదే సరిపోయిద్ది అనుకుంటున్నాను. ఇంకా చట్నీ చేసేసి పెట్టేసామనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఇడ్లీ వండొచ్చు. ముందు మా వాడికి ఇడ్లీ వండి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్ చేస్తాను. ఇప్పుడే ఇడ్లీ వండేసి ఉంచాను అనుకోండి, వాళ్ళు వచ్చేటప్పటికి ఆరిపోతాయి. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు 2 ప్లేట్లే కదా వేసామనుకోండి, వేడివేడిగా టిఫిన్ పెట్టేయచ్చు. ఇప్పుడు టైం 7 అవుతుందండి, మా అబ్బాయి ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి గుడికొచ్చాడు వాడు కూడా. గుడికొచ్చి నిద్ర చాలక నిద్రపోతున్నాడు. అక్కడికి 10 గంటలకల్లా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నిద్రపోవటానికి ఒక అరగంట టైం పట్టింది కదా. వాడికి నిద్ర చాలక లేవట్లేదు. నేను ఇప్పుడు కేకలేస్తున్నా సరే ఇంకా లేవలేదు. మళ్ళీ 7:30 కల్లా ఆటో వచ్చింది, ఈ అరగంటలో రెడీ అవ్వాలి. ఈరోజు టిఫిన్ చేయటానికి నా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇడ్లీ వండుతున్నానని చెప్పాను కదా. ఇడ్లీ వండుదామని గిన్నె ఓపెన్ చేసి చూస్తే పిండి కొంచెమే ఉందండి, చాలా తక్కువ ఉంది.
ఓన్లీ ఇద్దరికైతే వచ్చిద్దండి. నేను చెప్పాను కదా గెస్ట్లు వస్తున్నారని. ఇంకా వాళ్ళకైతే సరిపోయిద్ది. ఇంట్లో వాళ్ళందరికైతే సరిపోవద్దు. ఇప్పుడు స్కూల్ టైం అవుతుంది. మా వాడికి టిఫిన్ చేయాలి, కూర చేయాలి, అన్నీ అరగంటలో రెడీ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఇంకా ఒక గుడ్డు కొట్టేసి వాడికి అన్నం వండుతాను కదండి. ఇంకా అన్నం ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేశాను. ఫ్రైడ్ రైస్ చేసి వాడు టిఫిన్గా అదే తిన్నాడు. ఇంకా వాడికి లంచ్ బాక్స్లో అదే పెట్టేశాను. అది వాడికి ఒక్కడికే వచ్చింది. ఇప్పుడు మేము తినాలి కదా. మళ్ళీ గెస్ట్లకి ఇడ్లీ పిండి ఉందన్నాను కదా, మాకు కావాలి. మాకు కావాలంటే మళ్ళీ ఇప్పుడు మాకు టిఫిన్ చేస్తున్నాను. మా కోసం టిఫిన్ అయితే ఇంక ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఇంకా సేమియా ఉప్మా ఇడ్లీ రెండు వాళ్ళకు కూడా పెట్టేయచ్చులే, ఒక టిఫిన్ ఎందుకులే అని ఇంకా మాకు కూడా ఉంటుందిలే అని సేమియా ఉప్మా చేశాను. ఇదిగోండి ఈ అక్క వాళ్ళే హరికథలు చెప్పేది. కొంచెం వెలుతురు వాకిలి వెలుతురు పడతా అక్క వాళ్ళు ఫేస్ అంతగా కనిపించట్లా. లాస్ట్లో చూపిస్తాను చూడండి. హరికథ చెప్పేటప్పుడు వీడియో తీశాను, అప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఈ అక్క వాళ్ళకైతే టిఫిన్ ఇంక ఇడ్లీ పెట్టేసి టీ ఇచ్చానండి. ఎలాగోలా అక్క వాళ్ళు వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాను. మా వాడికి రెడీ చేసి పంపించాను. అంతేనండి. పిండి ఉందో లేదో చూసుకోపోతే ఇలానే ఉంటుంది. నిన్నే కదా ఇడ్లీ పిండి వేసింది, ఉండిద్దిలే అనుకున్నాను. ఇడ్లీ వేద్దామని చూసేటప్పటికి ఇంక ఇలా అయిపోయింది పరిస్థితి. ఈరోజు 3 టిఫిన్లు చేశానండి. ఫ్రైడ్ రైస్ చేశాను, సేమియా ఉప్మా చేశాను, ఇడ్లీ చేశాను. కూరలు ఇవ్వకండి రెడీ అయినాయి. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. బియ్యం నానితే అన్నం అనేది బాగుండేది కదా. ఒక గంట సేపైనా నానపెడతామని బియ్యం కడిగి పెట్టేశాను. తర్వాత చిప్స్ వేయించుతాను. సేమియా ఉప్మా చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదండి. అప్పటికే చాలా లేట్ అయింది. అందుకని తర్వాత చూపించాను. ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయిందండి. ఇంక ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేశాను. ఇంట్లో పనంతా క్లీన్గా అయిపోయి ఇంటిని నీట్గా ఉంచుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. మన మనసు కూడా ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా ఉండగలుగుతాము. నిన్న అక్క వాళ్ళు గుళ్ళో పాడిన పాట వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కలిశాలు శిఖరాన వెలసి భక్తుల హృదయాన కుసుమాలు విరిసి బంగారు కలిశాలు శిఖరాన వెలసి భక్తుల హృదయాన కుసుమాలు విరిసి పరమారు గోవింద గోవిందయనగా పరమారు గోవింద గోవిందయనగా నిన్ను చూసి ధన్యత నొందేము స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారి కనుల కనిపింపల